హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రాచీన కవులు వారి రచనల గురించిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో కవులు రచనలు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో శాతవాహనుల కాలం నుంచి రాచకొండ, దేవరకొండ, వెలమల వరకు కవులు, వారి బిరుదులు, వారి రచనలను గురించి కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. మొదటిగా గుణాఢ్యుడు. కుంతల శాతకర్ణి ఆస్థానంలోని సుప్రసిద్ధ కవి ఈ గుణాఢ్యుడు. గుణాఢ్యుడు బృహత్ కథను పైశాచీ ప్రాకృత భాషలో రచించాడు. ఇతన్ని తెలంగాణలో మొదటి లిఖిత కవిగా పేర్కొంటారు. దీని ఆధారంగానే క్షేమేంద్రుడు బృహత్కథా మంజరి, సోమదేవసూరి కథా సరిత్సాగరం అనే గ్రంథాలు రచించారు. పైశాచి అనేది ఆనాటి సమాజంలో సామాన్యులు మాట్లాడే భాష. మరొక కవి హలుడు. శాతవాహన రాజుల్లో 17వ వాడైన హలుడు ఆస్థానానికి వచ్చిన కవులు చెప్పిన 700 గాథలను కూర్చి గాథా సప్తశతిగా సంకలనం చేశాడు. హలుని యొక్క బిరుదు ఒకసారి చూస్తే కవి వత్సలుడు అనే బిరుదు కలిగినవాడు. హలుని యొక్క ఇతర గ్రంథాలు ఒకసారి చూస్తే లీలావతి కావ్యం, అభిదమన చింతామణి, దేశీ నామమాల అనే గ్రంథాలు రచించాడు. మరొకరు శర్వవర్మ. కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్న కవి శర్వవర్మ. కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత గ్రంథాన్ని శర్వవర్మ రచించాడు. మరొక కవి ఆచార్య నాగార్జునుడు. యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడు సమకాలీనుడు. ఈయన మహాయాన బౌద్ధానికి చెందినవారు. సంస్కృతంలో 24 గ్రంథాలు రాశాడు. అందులో ముఖ్యమైనవి సృహులేఖ, రత్నావళి, ప్రజ్ఞాపారమితా శాస్త్రం. ఇతర గ్రంథాలు ఆరోగ్యమంజరి, రసరత్నాకరం, రసవాదం, శూన్య సప్తతి అనే గ్రంథాలు రచించాడు. ఆచార్య నాగార్జునుడి బిరుదులు ఒకసారి చూస్తే 2వ బుద్ధుడు, ఇండియన్ ఐన్స్టీన్, అలాగే ఇండియన్ మార్టిన్ లూథర్ అని కూడా ఆచార్య నాగార్జున్ని పిలుస్తారు. మరొక కవి కుతూహలుడు. ఈయన మహారాష్ట్రీ ప్రాకృతంలో లీలావతి పరిణయం అనే కావ్యాన్ని రాశాడు. కుతూహలుడు ప్రాకృత భాషలో లీలావతి పరిణయం అనే కావ్యాన్ని రచించాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరొక కవి బమ్మెర పోతన. ఈయన స్వస్థలం వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మండలం పరిధిలోని బమ్మెర గ్రామం. బిరుదు సహజ పండితుడు. ఇతను కొంతకాలం 3వ సింగభూపాలుని ఆస్థానంలో ఉన్నాడు. బమ్మెరపోతన రచనలను ఒకసారి చూస్తే వీరభద్ర విజయం, భోగిని దండకం, మహాభాగవతం, నారాయణ శతకం, భాగవతాన్ని తన ఇష్టదైవమైన శ్రీరామునికి అంకితం చేశాడు. బమ్మెరపోతన్ని తొలి విప్లవ కవిగా బమ్మెరపోతన్ని పేర్కొంటారు. మరొకరు పంప కవి. ఇతడు 2వ అరికేసరి ఆస్థాన కవిగా చెప్తాం. మరొకరు పంప కవి. ఇతన్ని 2వ అరికేసరి ఆస్థాన కవిగా పంప కవిని చెప్తారు. ఇతను రచనలు ఒకసారి చూస్తే ఆది పురాణం, అలాగే విక్రమార్జున విజయం. ఆది పురాణం మొదటి జైన తీర్థంకరుడైన వృషభనాథుని చరిత్రను తెలియజేస్తుంది. అలాగే విక్రమార్జున విజయం అరికేసరి ఆస్థాన కవి అయిన పంపడు అరికేసరిని కీర్తిస్తూ విక్రమార్జున విజయాన్ని రచించాడు. మరొక కవి భీమన. వేములవాడకు చెందిన భీమన బహుగ్రంథకర్త. ఇతన్ని
సంచార కవిగా పేర్కొంటారు. ఇతని రచనలు ఒకసారి చూస్తే రాఘవ పాండవీయం, శతకందర రామాయణం, నృసింహ పురాణం, తెలుగులో రచించిన కవిజనాశ్రయం భీమన చందం పేరుతో ప్రసిద్ధమైనది. మరొక కవి సోమదేవసూరి. ఇతను ప్రసిద్ధ జైన మతాచార్యుడు. సోమదేవసూరి యొక్క బిరుదులు ఒకసారి చూస్తే సాద్వద చలసింహ, తార్కిక చక్రవర్తి, వాకల్లోల పయోనిధి. ఇతని రచనలు యశస్తిలక చింపు, నీతి కావ్యామృత, యుక్తచింతామణి, కథా సరిత్సాగరం అనే గ్రంథాలను సోమదేవసూరి రచించారు. మరొక కవి బద్దెన. వేములవాడ చాళక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఇతని బిరుదు కమలాసనుడు. ఇతని రచనలు నీతిశాస్త్ర ముక్తావళి, సుమతీ శతకం, దశ దివాభరణాంకకర్త. మరొక కవి శివదేవయ్య. ఇతడు గణపతి దేవుడు, రుద్రమాదేవి, ప్రతాపరుద్రుని వద్ద మంత్రిగా పనిచేశాడు. ఇతన్ని సంస్కృతాంధ్ర కవి పితామహుడు అంటారు. ఇతని రచనలు పురుషార్థసారం, శివదేవ ధీమనీ శతకరం. మరొకరు కుప్పాంబిక. ఈమె గోనబుద్ధారెడ్డి కూతురు. బూదాపురం శాసనం వేయించింది. ఈమెను తొలి తెలుగు తెలంగాణ కవయిత్రిగా పేర్కొంటారు. మరొకరు మడికి సింగన. ఈయన రామగిరి దుర్గా నివాసి. ఇతని రచనలు సకల నీతి సమ్మతం, పద్మ పురాణోత్తర ఖండం, భాగవత దశమస్కందం, జ్ఞాన వాసిష్ఠ రామాయణం. మరొక కవి సర్వజ్ఞ సింగభూపాలుడు. ఇతని రచనలు రసవర్ణ సుధాకరం, సంగీత సుధాకరం, కందర్వ సంభవం, కువలయావలి. మరొక కవి గౌరన. ఇతను రాచకొండ వాస్తవ్యుడు. రచనలు ఒకసారి చూస్తే నవనాథ చరిత్ర, లక్ష్మణ దీపిక, హరిశ్చంద్రోపాఖ్యానం. గౌరన తన కావ్యాలను శ్రీశైల మల్లికార్జునికి అంకితం ఇచ్చాడు. ఇక చివరిగా పాలుకురికి సోమనాథుడు. ఇతని జన్మస్థలం జనగామ దగ్గరలోని పాలకుర్తి గ్రామం. ఇతని బిరుదులు ప్రథమాంధ్ర విప్లవ కవి, దేశీ కవితోద్యమ పితామహుడు, తెలంగాణ తెలుగు సాహిత్యంలో ఆదికవి. ఇతను తెలుగు, సంస్కృత, కన్నడ 3 భాషల్లో రచనలు చేశాడు. ఇతని తెలుగు రచనలు ఒకసారి చూస్తే బసవ పురాణం, పండితారాధ్య చరిత, వృషాదీప శతకం, చతుర్వేద సారం, బసవరగడ, చెన్నమల్లు సీసాలు, అనుభవసారం, సహస్ర గణమాలిక వంటి రచనలు తెలుగులో చేశారు. ఇక సంస్కృత రచనలు సోమనాథ భాష్యం, వృషాభాష్టకం, రుద్రభాష్యం, త్రివిధ లింగాష్టకం వంటి రచనలు సంస్కృతంలో చేశారు. కన్నడ రచనలను ఒకసారి చూస్తే సద్గురు రగడ, గంగోత్పత్తి రగడ, శీల సంపాదన, శివగణ సహస్రనామాల వంటి రచనలను కన్నడ భాషలో చేశారు. ఇది ఫ్రెండ్స్ ప్రాచీన కవులు, వారి రచనలు, వారి బిరుదులను గురించిన సమాచారం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.